Hi everyone, welcome to Cinema Topics. We are back with another cinema topic. దురంధర్ ఒక కిక్ మూవీ. 4 అవర్స్ మూవీ ఇది. బట్ ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, ఎక్కడ బోర్ అవ్వలేదు. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఫ్రేమ్డ్ క్రేజీ. సో కమింగ్ టు ద మూవీ, నేను ఎక్కువ ట్విస్ట్లు రివీల్ చేయదలుచుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. సో ఎవ్రీ వన్ షుడ్ వాచ్ అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. దీన్ని ఓటీటీలో వచ్చినాక చూద్దాం అనుకుంటే మాత్రం మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. అప్పటికే మొత్తం ట్విస్ట్లన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ రివీల్ అవుతాయి. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ యూస్. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ గుడ్ థియేటర్స్, దట్ టు విత్ ద నైస్ సౌండ్ సిస్టమ్స్ ఉన్న థియేటర్స్లో వాచ్ చేయండి. మీరు ఒకవేళ దురంధర్ ఫస్ట్ పార్ట్ చూడకపోతే, ఫస్ట్ అది ఓటీటీలో ఆల్రెడీ రిలీజ్డ్, సో ఫస్ట్ అది కవర్ చేయండి. సో తర్వాత ఇది థియేటర్కి రండి, ఎందుకంటే యూ విల్ గెట్ ద సీక్వెల్. ఇది సీక్వెల్ కాబట్టి మీకు ఆ రిలేషన్ అనేది మీకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది మూవీలో. సో మీరు ప్రతి ఒక్క దగ్గర కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు ఇఫ్ యూ వాచ్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో. అండ్ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ అండ్ సపరేట్గా మెన్షన్ చేయొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ హియర్, దెర్ ఈజ్ నో నెగిటివ్స్ ఇన్ ద మూవీ. కాకపోతే మీకు ఎక్కువ సాంగ్స్ ఉండవు ఇందులో, ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టు అంత అమేజింగ్ ఆల్బమ్ అయితే లేదు. బట్ బీజిఎం ఎక్కడికక్కడైతే తగ్గలేదు. సో సింక్లో ఉంది అంతా మనకి మూవీలో మాత్రం. అండ్ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. హీఈస్ ఎ ప్రూవ్డ్ యాక్టర్. బట్ ఇందులో చూసినాక యూ కెనాట్ రిప్లేస్ దిస్ మూవీ విత్ ఎనీ ఆఫ్ ద యాక్టర్. ఇట్ మైట్ బీ టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, ఏ యాక్టర్ని కూడా మనం రీప్లేస్ చేయలేం. రణ్వీర్ సింగ్ అంత క్రేజీ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. So he might nominated for Oscar for sure after this. And best things guys ఏంటంటే, ఒక సీక్వెల్ని జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 monthsలో రిలీజ్ చేసిండ్రు. అండ్ దే హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ ద ఎగ్జాక్ట్ రిలీజింగ్ డేట్ వెన్ దే రిలీజ్ ద ఫస్ట్ పార్ట్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన వెంటనే మూవీ ఎండ్లోనే వాళ్ళు నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రిలీజింగ్ అనేది కూడా చూపించేసిండ్రు. అండ్ దే టుక్ ఓన్లీ 3 months టు రిలీజ్ ద నెక్స్ట్ పార్ట్. ఇది అసలు పీక్స్. అసలు ఇప్పటివరకు ఏ సీక్వెల్ కూడా ఇంత షార్ట్ టైంలో వచ్చిందైతే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్ కాబట్టి మనకి కొంచెం హైప్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. దే డిడ్ నాట్ డిసప్పాయింటెడ్ ఎట్ ఎనీ లెవెల్. సో మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది అయితే ఇచ్చిండ్రు మూవీలో. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ మూవీ రేటింగ్ 10 out of 10 guys. Even though it's a part 2, it matched all my expectations. 10 out of 10. ఇంకో విషయం, వేరే ఎవరు ఈ మూవీ రివ్యూ ఇచ్చినా కూడా డోంట్ రివీల్ ద స్పాయిలర్స్ గైస్. ఇట్ స్పాయిల్స్ ద ఫన్ ఆఫ్ వాచింగ్ ఏ మూవీ. సో అండ్ డోంట్ వెయిట్ ఫర్ ద ఓటీటీ రిలీజెస్, జస్ట్ గో ఫర్ ఇట్ ఇన్ ద బిగ్ స్క్రీన్స్ అండ్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ నేను మా ఫ్రెండ్తో చూసిన, నాకు చాలా నచ్చింది. సో నేను ఏం చేసిన అంటే, మా కజిన్స్ అందరికీ కూడా చెప్పి ఫస్ట్ షోకి వెళ్ళిపోయినాం. వాళ్ళకు కూడా చాలా నచ్చింది ఫస్ట్ పార్ట్. సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ నిన్న ప్రీమియర్ షో మా ఫ్రెండ్తో చూసేసిన. సో ఇది మళ్ళీ మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ అగైన్ గోయింగ్ విత్ మై కజిన్స్ ఫర్ షోర్. That's all guys. We are signing off with this video here.